వైసీపీని తెప్పకొట్టేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన ఎత్తు బెడిసి కొట్టింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంటోంది. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవారు. ఇలా చేస్తే వైసీపీకి ఎక్కడ మంచి జరుగుతుందో అన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇంటింటికి పింఛన్లు ఇవ్వకూడదు అంటూ డిమాండ్ చేశారు. దాంతోపాటు వృద్ధులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ను ఫిర్యాదును కూడా ఈసీ పరిగణలోనికి తీసుకొని ఆ తర్వాత పలు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల వృద్ధులందరికీ చాలామందికి బ్యాంకు ఖాతాలు ఉన్న వృద్ధులకు దాదాపు 48 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు లక్షలాది మంది వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఉదయం నుంచే వెళ్ళి బ్యాంకు మెట్ల వద్ద దీనంగా వృద్ధులు వితంతువులు కూర్చున్న పరిస్థితి కనిపించింది. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు, ఆయన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ వృద్ధులు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో గంటల తరబడి నిరీక్షించలేక సహనం కోల్పోయి చంద్రబాబు నాయుడిని పచ్చి బూతులు తిడుతున్నారు మహిళలు. ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంటే ఇప్పుడు జగనే కావాలా? ఇది బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ ప్రభుత్వమే మాకు మళ్ళా మన ఓకే. మీకు ఎన్నింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా? 4 అంత వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇది